కదా. అయితే చనిపోయినందున ఉప ఎన్నికలు పెట్టారు, మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు పెట్టారు. అయితే వాళ్ళ భార్యకే ఇచ్చిన టికెట్ కేసీఆర్ గారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ భార్య నిలబడుతుంది, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నిలబడతాడు. ఏ పార్టీ కొట్టేస్తారు మీరు? ఎట్లా చెప్పాలమ్మా, చెప్పడానికి ఎట్లా చెప్తాము? మాకైతే గోపినాథే మేలు. తండ్రి మంచి తండ్రి ఉండే అమ్మా. ఏం చేశారు మీకు? అంటే మాకు ఏం సాయం లేదమ్మా. ఈ సాయము వాళ్ళు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు తీయడానికి తయారు ఉండ్రి. ఈ షాపు గోపినాథే ఆపేసిండమ్మా. ఏ అమ్మ చెయ్యాది బాబు ఉంది ముసలమ్మ, దాని మీద ఎంత బతుకుతుందని ఆపేసి అది మాకు సాయం చేసిండు. అన్ని సాయమే. ఇప్పుడు వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు, వాళ్ళ భార్యకే ఓటేస్తారా మీరు? తప్పనిసరి. ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? కారు కారు వస్తుంది అనుకుంటున్నారా? పింఛన్ వస్తుందా అమ్మ మీకు? ఈ బాడుకావు 4,000 అని చెప్పి 2,000 అదే కేసీఆర్ 2,000 4,000 ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా? ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. 2,000 అంటున్నా, కేసీఆర్ 2,000. మహిళలకి 2,500 ఇస్తామని చెప్పారమ్మా, ఇచ్చారా? ఏది లేదు. బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా మీకు? ఏది లేదు. ఇది లేదు. మళ్ళీ కారే గెలుస్తుంది అనుకుంటున్నా. మా అల్ల సారే ఇచ్చిండు, గోపినాథులే ఇచ్చిండ్రమ్మా. మళ్ళీ కారుకే ఓటేసి కారునే గెలిపిస్తారని చెప్తున్నారు. ఓకే అమ్మా.